హల్లెలూయా. మన రక్షకుడు, ప్రాణప్రియుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత కలుగునుగాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే యొక్క ఈ సువార్త కార్యక్రమములను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షంగా సేవకునిగా నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీ యొక్క దీవెనల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ఆశ్రయదుర్గము, మన కావలి కోట, మన రక్షణ శృంగము, మనలను విమోచించే విమోచకుడైనటువంటి దేవుని కృపను బట్టి మనమందరము ఈ రీతిగా సమాధానంతో ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలను పరిశీలిస్తే ఆయన యొక్క క్షేమము, రక్షణ ఎంత ఉన్నతంగా ఉంటుందో మనము గ్రహించవచ్చు. రోమీలకు రాస్తూ పౌలు గారు 10వ అధ్యాయము 10వ వచనములో రాస్తాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు పేరు ప్రభువు. ప్రభువు అని ప్రతి ఒక్కరూ ఆయనను పిలువగలిగినటువంటి వాడు. ప్రభువు అనగా పరిపాలించువాడు. లోకములో ఉన్నటువంటి చరాచర జీవులన్నిటినీ, పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహమును పరిపాలించే ఈ ప్రభువు యేసుక్రీస్తు అనే నామము కలిగిన వాడు. ఆ నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాడే రక్షణ పొందుతాడు. లేఖనాలు చెప్తున్నవి, ఆకాశము క్రింద మరి ఏ నామమున వలనైనను మనుషులకు ఇవ్వబడినటువంటి ఏ నామం వలన రక్షణ కలుగదు. ఈ నామం వలననే రక్షణ కలిగిద్ది. అది యేసుక్రీస్తు నామము. అందుకే ఈ నామమును మాత్రమే మనము ఆరాధించాలి, ప్రార్థించాలి. మనుషులలో ప్రతి వాడును, ప్రతి మోకాలును ఈ నామమును దగ్గర ఆయన పాదముల చెంత మాత్రమే వ్రంగవలసినవి, మొక్కవలసినదై ఉన్నది. ఆ స్థితి లేకుండా ఎవరు విమోచింపబడలేడు, రక్షణ పొందలేడు, జయము పొందలేడు. అనేకమైనటువంటి చారిత్రక సంభవాలు దీనిని రుజువు చేస్తూ ఉన్నాయి. 2వ దినవృత్తాంతుల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధికి తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతనిని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. ఇది మనిషే జీవితంలో జరిగిన ఒక విమోచన క్రియ, రక్షణ కార్యము. దేవుని యొక్క సన్నిధిని ఆయన ఆశ్రయదుర్గముగా, కావలి కోటగా, రక్షణ శృంగముగా అనుభవించినటువంటి వాడు. ఈ మనిషే అట శ్రమపడ్డాడట. ఆ శ్రమలో ఉన్నప్పుడు యెహోవాను బ్రతిమలాడుకున్నాడట. ఆ శ్రమలో ఉన్నప్పుడు మనిషే తన పితరుల దేవుని సన్నిధికి తన్ను తాను తగ్గించుకున్నాడట. తన్ను తాను తగ్గించుకొని విన్నపించుకొని ఆయన దేవునిని ప్రార్థించాడట. అందుచేత దేవుడు ఈ మనిషే రాజును తిరిగి తన యొక్క రాజ్యములోనికి రాబట్టాడట. అప్పుడు ఈ దేవుడే
అసలైనటువంటి దేవుడు అని ఈ మనష్షే రాజు గ్రహించాడట. ఇది ఈ 2 వచనాల్లో చెప్పబడినటువంటి వివరణ. ఈ మనష్షే రాజు హిజ్కియా యొక్క కుమారుడు. ఈ మనష్షే పేరు ఇతరులకు కూడా ఉన్నది. ఐగుప్తులో బానిసత్వము నుండి రాజ్య అధికారిగా అయిన యోసేపు కుమారుడు కూడా మనష్షే అనే పేరు పెట్టబడింది. యోసేపు తన బానిసపు దాస్యపు జీవితంలో ఎంత శ్రమ అనుభవించాడో, ఇక ఆ శ్రమను నేను నా భవిష్యత్తులో అనుభవించకూడదని తనకు పుట్టిన మొదటి కుమారుడుకు మనష్షే అని పేరు పెట్టాడు. అంటే అర్థం మనష్షే అనగా మరిచిపోవువాడు అని అర్థం. యోసేపు తన బాధలను, శ్రమను, దుఃఖాన్ని, దాస్యాన్ని, బానిసత్వాన్ని ఇక మరిచిపోవాలి అని అప్పుడు పుట్టిన తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. ఆ పేరు కలిగిన ఎవరికైనా కానీ అదే అర్థం వర్తిస్తుంది. అయితే వారి జీవితంలో కూడా అది సంభవిస్తుందో లేదో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ మనష్షే హిజ్కియా కుమారుడు. తనకు రాచపుండు వచ్చి, మరణకరమైన రోగము వచ్చి, మరణించుటకు సిద్ధహస్తమైన శరీరము కలిస్తే గోడ తట్టు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు యెషయా ప్రవక్తకు దేవుడు వాగ్దానం ఇస్తాడు. అతని ఆయుష్ 15 సంవత్సరాలు పెంచాను, ఆయన కన్నీరు చూచాను, ప్రార్థన విన్నాను అని 15 సంవత్సరాలు ఆయుష్ ఎక్కువగా పొడిగించుకోగలిగిన దేవుని కృపను బట్టి ఆ హిజ్కియా కుమారుడి మనష్షే. ఈ ప్రార్థన అయిన తర్వాత ఆయుష్ 15 సంవత్సరాలు పెరిగిన తర్వాత 3 సంవత్సరాలకి ఈ మనష్షే కుమారుడు పుట్టాడు. ఈ 3 సంవత్సరాలు పుట్టిన ఈ కుమారుడు తండ్రికి 15 సంవత్సరాల ఆయుష్ కాలం పూర్తయిందంటే కుమారుడికి 12 సంవత్సరాలు వచ్చేసరికి హిజ్కియా చనిపోతే చిన్న వయసులో ఇశ్రాయేలు రాజ్యమునకు 14వ రాజుగా ఏర్పరచబడ్డాడు. తండ్రి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి 12 సంవత్సరాలు కుమారుడు పుట్టిన తర్వాత బ్రతికితే 12 సంవత్సరాలకు కడు ప్రాయములోనే చిన్న ప్రాయములోనే అతడు రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ రాజులో చిన్న వయసులో రాజు అయిన వాళ్ళల్లో ఇతను 3వ వాడు. ఈ 12 సంవత్సరాలకు రాజు అయినటువంటి వాడు 55 సంవత్సరములు రాజ్యరకము చేశాడు. 55 సంవత్సరములు చాలా సుదీర్ఘమైన కాలమే రాజ్యం చేశాడు. తొందరగా రాజు అవ్వటం ఒక ధన్యత, ఎక్కువ కాలము రాజ్య పరిపాలన చేయటం మరొక ఆశీర్వాదం. అయితే ఈ ఆశీర్వాదాన్ని, ఈ ధన్యతను ఈ మరిచిపోయే పేరు కలిగినటువంటి హిజ్కియా నిజంగానే మర్చిపోయాడు. హిజ్కియా తల్లి పేరు కూడా రాయబడి ఉంటుంది, హెప్సిబా. ఇదే వచనము, ఇదే వాక్యాలన్నీ కూడా మనము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము చూస్తాం. ఇది దినవృత్తాంతములో మనము చూస్తే మళ్ళీ ఇది 23వ అధ్యాయంలో కనపడుతుంది. దినవృత్తాంతంలో ఇదే చరిత్ర ఉంటుంది. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో అదే ఉంటుంది. అక్కడ తల్లి పేరు కూడా చెప్పబడినది. ఇంత గొప్పగా చిన్న వయసులోనే రాజై 55 సంవత్సరములు పాలించటానికి అవకాశము కలిగినటువంటి ఈ మనిషి బహు క్రూరమైనటువంటి కార్యాలు చేశాడు. దేవుని మేలులను, ఆశీర్వాదాన్ని, పరిశుద్ధతను, వాళ్ళ కుటుంబపు స్వస్థతను అతడు మర్చిపోయాడు. తన పేరుని సార్థకం చేసుకున్నాడు. అనేకమైనటువంటి హేయమైన క్రియలు, దేవుడు క్రోధించే క్రియలు, దేవుడు కోపము రేపే రోషపడే క్రియలు చేశాడు. మెట్టుకు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనములో ఉంటుంది. హేయమైన క్రియలు చేయుచూ వచ్చాడు. అతడు హేయమైన క్రియలు చేయుచూ వచ్చాడు. అందులో మొదటిది ఏమిటి అంటే, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించాడు. హిజ్కియా భక్తుడు, మంచి భక్తుడే.
ప్రార్థించేవాడు, కన్నీరు కార్చేవాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుని నుంచి రుచి పొందిన హిజ్కియా దేవుని స్థితిని తెలుసుకున్నాడు కాబట్టి హేయమైన క్రియలు మానాడు. ఆయన అప్పటికీ కానాను దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క హేయ క్రియలను తృణీకరించాడు. దేవతా స్తంభాలను, స్తూపాలను, ఉన్నత స్థలాలను హిజ్కియా తండ్రి పడగొట్టిస్తే ఈ కుమారుడు తండ్రికి పుట్టిన పరమ నీచుడుగా ప్రవర్తించినట్లుగా ఇతడు వ్యతిరేకంగా చేశాడు. ఉన్నత స్థలాలు తిరిగి కట్టించాడట. మొదటిది. రెండవ హేయ క్రియ బయలుదేవతల పీఠములను కట్టించాడు. బయలుదేవతల పీఠాలను కట్టించాడు. అన్య దేవతల పీఠాలను, విగ్రహాలను నిలబెట్టాడు. అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఆహాబు యెజెబెలు చేసినట్లుగా అతడు దేవతా స్తంభాలను చేయించాడు. మూడవ హేయ క్రియ. హిజ్కియా మంచి భక్తుడైతే ఈయన బహు నీచమైనటువంటి క్రియలు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తండ్రికి ఏమాత్రము సరిపోనటువంటి ఈ కుమారుడుగా మనము ఇతనిని చూడవచ్చు. ఆహాబు, యెజెబెలు ఎంత నీచులో అంతగా చేసేటువంటి క్రియలు ఈ మనిషే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యెహోవా 4వ వచనములో యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించను. దేవుని మందిరము, పరిశుద్ధత, అతి పరిశుద్ధత, దేవుని సన్నిధి కలిగినటువంటి యెహోవా మందిరములలో అతడు అన్య దేవతలకు, దేవతా స్తంభాలకు, స్తూపాలకు ఆయన మందిరపు నడిబొడ్డులో ఆయన కట్టించాడు. ఎంత దుర్మార్గమైన క్రియలు చేశాడు. అంత మాత్రమే కాదు, తన కుమారులను అగ్నిగుండముల మీద దాటించాడు. లోక కార్యాలను చేశాడు. వాడుక చేష్టలు చేశాడు. సాంప్రదాయాలు చేశాడు. మూర్ఖపు పనులు చేశారు. నిప్పులు కొలిమిల మీద నడిపించాడు. అదేదో దేవుళ్ళు, దేవతలు వారిని తాకుతారనో, ఆశ్రయిస్తారనో. అంత మాత్రమే కాదు, అతడు జ్యోతిష్యాలు చూశాడట, శకునాలు చూశాడట. వాడు జ్యోతిష్యాలు చూశాడు, ముహూర్తాలు చూశాడు, శకునాలు చూశాడు, వాస్తులు చూశాడు. అలాంటి లోక విరుద్ధపు కార్యాలు చేశాడు. అంత మాత్రమే కాకుండా రాజయ్యుండి కూడా యక్షిణి గాండ్లతోనూ, సోదె గాండ్లతోనూ సాంగత్యం చేశాడట. వాడు లోకములో ఉండి చిల్లంగి చేష్టలు చేసేవాడితో అతడు సాంగత్యము చేశాడు. వారితో సహవాసము చేశాడు. సోది విన్నాడు. అతడు వాస్తువులను చూశాడు. దినవృత్తాంతంలో అక్కడ రాయబడుతుంది 33వ అధ్యాయము 6వ వచనములో అతడు ముహూర్తములను విచారించుచు, మంత్రములను పాటిస్తూ, చిల్లంగితనములను వాడుక చేసి, కర్ణ పిశాచములతోనూ చోరగాండ్లతోనూ సాంగత్యము చేసి యెహోవా దృష్టికి బహు చెడుగా నడుచుకొని ఆయనకు కోపము పుట్టించాడు. యెహోవా దృష్టికి బహు చెడుతనముగా చేసి ఆయనకు కోపం పుట్టించాడు. ఏ దేవుడైతే నేను తప్ప వేరొక దేవుడు మీకుండ రాదు అని గట్టిగా చెప్పాడో, బలంగా చెప్పాడో, దేవుని యొక్క ఆజ్ఞలను తెలియజేశాడు, ప్రాథమికమైనటువంటి మొదటి ఆజ్ఞను తెలియజేశాడు, ఆజ్ఞను అతడు మీరాడు. మొట్టమొదటి ఆజ్ఞనే అతడు మీరాడు. అందుకనే దేవుని దృష్టికి బహు చెడ్డవాడిగా అతడు చేయబడ్డాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి చూస్తే దేవుని యొక్క 10 ఆజ్ఞల్లో చెప్పబడిన ప్రాథమిక ఆజ్ఞ. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడునైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నేను తప్ప నీకే దేవుడు ఉండకూడదు. పైన ఆకాశము క్రిందే కానీ, క్రింద భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునకును విగ్రహమునకును నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు.
ఏలయనగా నీ దేవుడైన యెహోవాను నేను రోషము కలవాడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకు రప్పింతును అని బహు కఠినంగా ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ, నీటి యందు కానీ మరి ఎక్కడనూ దేవుని యొక్క స్థానము ఎవరికి ఇవ్వకూడదు అని చెబితే ఇతడు భయంకరమైనటువంటి స్థితిని ఆయన మనిషి చేశాడంట. దేవుని దృష్టికి బహు చెడుతనము చేశాడట. తండ్రి తీసివేసినటువంటి ఆ పాత ఉన్నత స్థానాలను అతడు మళ్ళీ తెప్పించి ఘోరమైన తప్పు చేశాడు. బయలుదేవతల పీఠాలు కట్టించాడు, దేవతా స్తూపాలను చేశాడు. ఆనాడు చేసినటువంటి యెజబేలు కార్యాలు చేశాడు అతను. ఆహాబు చేసినటువంటి క్రూర కార్యాలు చేశాడు. దేవుని మందిరములో బయలుదేవతల బలిపీఠాలు కట్టించాడు. అగ్నిగుండముల కింద ప్రయాణం చేశాడు. దోషిష్యాలు శకునాలు చూశాడు. యక్షుని గాండ్రతో వాడు సాంగత్యము చేశాడు. ముహూర్తాలు విచారించాడు. మంత్రాలను చూచాడు. చిల్లంగితనమును చేశాడు. కర్ణ పిశాచములను వాడుక చేశాడు. ఇంత భయంకరంగా చేసి బహు కోపము తెప్పించి దేవుని దృష్టికి శాపగ్రస్తుడయ్యాడు. ఎంతగా దేవుడు మనిషిను ఆశీర్వదించి 12 సంవత్సరాలకు రాజును చేసి 55 సంవత్సరాలకు ఘనమైనటువంటి రాజ్యరికము చేయటానికి అతనిస్తే అతడు ఏమాత్రము దేవుని పరిగణలోకి తీసుకోకుండా ప్రవర్తించాడు. దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా ఆలకించలా. 2వ దినవృత్తాంతం 33వ అధ్యాయంలో చూస్తే 8వ వచనం, నేను కోరుకొనని యెరూషలేమునందు నా నామమును నిత్యము ఉంచెదనంటే నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించలేదు. వీళ్ళు దానిని నడుచుకోవటానికి వాళ్ళు ఇష్టపడలేదు. పితరులు ఏర్పరిచినటువంటి త్రోవలో అతను నడవలేదు. ఎంత ఘోరమైన మాట. దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టలేదు. దేవుని మందిరంలో మనిషి తాను చేయించిన విగ్రహాలు ఉంచాను. ఆ విధంగా అతడు దేవునికి బహు క్రోధము తెప్పించిన వాడై ఉన్నాడు. అట్టి పరిస్థితుల్లో దేవుడు రోషపడి, దేవుడు కోపము చేసి ఒక భయంకరమైనటువంటి ఉపద్రవం రప్పించాడు. ఏమిటి అంటే, యెహోవా మనుష్యకు అతని జనులకు వర్తమానమును పంపి వారు చెవియొగ్గకపోయేరు. తన ప్రతినిధులతో, దేవుని బిడ్డలతో, సేవకులతో నీకు జరగపోయే భయంకరమైన ఉపద్రవం ఉంది అని చెప్పినా కానీ వాడు మోషే అతని యొక్క సమూహము చెవిని పెట్టలేదట. హెచ్చరిక చేశాడు, నీకు శాపం వస్తుందని. సేవకులు రక్షణ గురించి చెప్పినట్లుగా హెచ్చరిక సువార్త చెప్పినా వాళ్ళు ఆలకించలేదు, చెవి యొగ్గకపోయారు. అప్పుడేం చేశాడో చూడండి. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి, అష్షూరు రాజులు సైన్యాధిపతులంట బబులోనులో నుండి వచ్చి ఈ మనిషేను అతని సైన్యాన్ని పట్టుకొని పోయారు, బంధించిపోయారు, శిక్షకు పాత్రులను చేశారు. ఎక్కడో బలహీనంగా ఉన్నటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయము లేనటువంటి వాడు, అన్య దేవతలకు సంబంధికుడు, దేవుని శిక్షకు పాత్రుడు అవ్వవలసినటువంటి బబులోను వాళ్ళు, అష్షూరు రాజు, వాడి సైన్యము ఇప్పుడు ధైర్యము కలిగింది, శక్తి కలిగింది. ఎందుకు అంటే ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుని బిడ్డలు కాలేదు, ఉన్నటువంటి మనిషి దేవుని సంతతి వానిగా కాలేదు. ఎన్ని కార్యక్రమాలు, క్రూర కార్యాలు, పాప కార్యాలు, అకృత్యాలు చేయాలో చేసి దేవునికి దూరమైనందువలన వానికి ఇతడు అప్పగింపబడ్డాడు, బంధించబడ్డాడు. ఇంత భయంకరమైన చరిత్రను కొని తెచ్చుకున్నటువంటి ఈ మూర్ఖుడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మరిచిపోయినటువంటి ఈ మతిమరుపు రాజే మనష్షే,
పేరుని సార్థకం చేసుకున్నాడు. అయితే మన మూలవాక్యములో చెప్పినట్లుగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములు చెప్పినట్టుగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. దేవుని నామమును బట్టి ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని, తన పితరుల దేవుడైన యెహోవాను అతడు దేవుని సన్నిధిలో బహుగా తనను తాను తగ్గించుకొని ఆయనకు మొరపెట్టగా ఆయనను అతని విన్నపములను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకొనెను. శత్రు రాజుల నుండి మనష్షెను ఆయన తిరిగి యెరూషలేమునకు తెచ్చాడు. బబులోను నుండి, అక్కడున్న అష్షూరు రాజుల నుండి, వారి సైన్యముల నుండి, వారి యొక్క దాస్యము నుండి మరి మనష్షెను ప్రేమించి ఆయన హక్కున చేర్చుకొని తన రాజ్యాన్ని ఆయనకు అప్పగించినప్పుడు నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకున్నాడు. బుద్ధి వచ్చినటువంటి రాజుగా ఇప్పుడు మనష్షెను చెప్పుకోవచ్చు. అంతకుముందు అయితే మూర్ఖుడై మతి పోయినటువంటి వాడు, దేవుని యొక్క ప్రేమను కోల్పోయిన వాడిగా అక్కడ మనం చెప్పుకుంటే, ఇప్పుడు తన పాపమును బట్టి పశ్చాత్తాపపడి మతి తిరిగి తెచ్చుకున్నటువంటి వానిగా మనము ఈ మనష్షెను చూడవచ్చు. ప్రభువు ప్రేమ కలిగిన వాడు, నమ్మకము కలిగిన వాడు, దయార్థ హృదయుడు, క్షమించే మనసు కలిగినటువంటి వాడు కాబట్టే తన తప్పులను తెలుసుకున్నప్పుడు, బ్రతిమలాడుకున్నప్పుడు, తనను తాను తగ్గించుకున్నప్పుడు, విధేయుడైనప్పుడు, కన్నీరు కార్చి మొరపెట్టినప్పుడు ఆయన మళ్ళీ తన బిడ్డను ఆదరించి తన హక్కున చేర్చుకున్నాడు. మనష్షె తిరిగి దేవుని ప్రేమను పొందాడు. బుద్ధి వచ్చినటువంటి రాజుగా ఉన్నాడు. తిరిగి తన రాజ్యమునకు వచ్చిన రాజుగా ఉన్నాడు. 55 సంవత్సరములు నిర్విరామంగా తన రాజ్యాన్ని పరిపాలించిన వానిగా ఉన్నాడు. ఇదే విషయము, దీనిని పోలినటువంటి విషయమే మనము పాత నిబంధన నుండి విన్నది. క్రొత్త నిబంధనలో కూడా మనము పోలిక చూడవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయములో దేవుడు చెప్పిన ఉపమానములలో తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడు, బుద్ధి వచ్చినటువంటి చిన్న కుమారుడు, తండ్రి ధనవంతుడు, తండ్రి శ్రేష్టమైన స్థితిలో ఉన్నవాడు, దాసీలను కలిగినటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాని దగ్గర నుండి తండ్రి ఇచ్చినటువంటి సంపదను, స్వాస్థ్యాన్ని, ఆశీర్వాదాన్ని, వృద్ధిని అనుభవించటానికి, శాశ్వతంగా అనుభవించటానికి జ్ఞానము లేనివాడై, లౌక్యము లేనటువంటి వాడై, తాత్కాలిక భోగాలకు తండ్రి నుండి అతడు తన ఆస్తిని తీసుకొని, బహుశా బలవంతంగా తండ్రితో పోట్లాడి వ్యాజ్యమాడి తీసుకొని అతడు దూరదేశాలకు, విదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారాలు చేసి, దుష్ట సాంగత్యము చేసి, సమస్తమును కోల్పోయి, పందులతో పాటు సహవాసం చేసి, పందులు తినే పొట్టును కూడా తినటానికి పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు తన యొక్క అజ్ఞానాన్ని, తన యొక్క పాపాన్ని, తన యొక్క దోషాన్ని గుర్తెరిగి ఇప్పుడు తిరిగి పశ్చాత్తాపడుతున్నాడు. తిరిగి తన యొక్క పాపమును గురించి అతడు ఆలోచన చేస్తున్నాడు. తండ్రి దగ్గరకు వెళ్ళాలని, తండ్రిని ప్రాధేయపడాలని ఆశిస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనంలో, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని యోగ్యుడను కాను, నన్ను అతనితో చెప్పుననుకొని తన తండ్రి యొద్దకు వచ్చెను. తన తండ్రి తన కూలి వాళ్ళల్లో ఒకరిగా, తండ్రి ఇంతకుముందైతే కుమారుడు, ఇప్పుడేమంటున్నాడంటే తన కూలి వాళ్ళల్లో ఒకనిగా ఉండుటకు నన్ను అంగీకరించు అని ప్రాధేయపడటానికి అనుకున్నాడు. తిరిగి వచ్చాడు.
అదే యొక్క వేడుకోలు, బ్రతిమలాడ్పు, వినయము, విధేయత, పశ్చాత్తాపము తండ్రి దగ్గరకు చూచాడు. అయితే ఆ తండ్రి బహు గొప్పగా ఆశపడ్డాడు. వాడింకనూ దూరముగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరబడి పరిగెత్తుకొని వచ్చి, తండ్రి ప్రేమ ఎంత గొప్పది! తనకు వ్యతిరేకంగా, తనకు గౌరవం ఇవ్వకుండా, పెద్దరికం ఇవ్వకుండా తనను ఎదిరించి వెళ్ళినటువంటి కుమారుడు మనసు మార్చుకొని పశ్చాత్తాపడి తిరిగి వస్తే ఆ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి వాడు ఇంకనూ రాకముందే పరిగెత్తుకొని పోయాడట. ఈ కుమారుడు చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన తండ్రిని ఎంతగా కదిలిచ్చినదంటే, తండ్రి తన కుమారుడిని ఇప్పుడు కూలివాళ్ళల్లో ఒక్కడిగా ఉంచుకోవటల్లా. వాడు అడిగింది కేవలము కూలివానిగా ఉండాలని, కూలివాళ్ళతో పాటు కనీసపు భత్యము దొరకాలని, ఆహారం దొరకాలని, జీతము దొరకాలని, ఆవాసము దొరకాలని. అయితే ఇప్పుడు తండ్రి ఆ కుమారుడికి బహు ఆధిక్యత ఇస్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి 22వ వచనంలో, తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, ప్రశస్త వస్త్రమును, మేలైన వస్త్రమును, ఇంపైన వస్త్రమును, ఉదారంగపు వస్త్రమును, శ్రేష్టమైన వస్త్రమును వానికి త్వరగా తీసుకురండి అంటున్నాడు. త్వరగా 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 తన కుమారుని అంగీకరించడానికి తండ్రి ఎంత తొందరపడుతున్నాడు. నా కుమారుడు రా రా అని ఎదురు చూస్తున్నారు. ఆయన కొరకు ఎదుకే వారికి ఆయన దొరుకుతాడు. దేవునిని వెతికే వారి కొరకు ఆయన దొరుకుతాడు అని లేఖనాల ప్రకారము తండ్రి వద్దకు తిరుగు ప్రయాణం ప్రారంభించినప్పుడే తండ్రి ఎదుటి పరిగెత్తుకొని వచ్చి తన దాసీలకు చెప్తున్నాడు, నా కుమారునికి త్వరగా ప్రశస్త వస్త్రము కట్టండి అని. అంత మాత్రమే కాకుండా అతని చేతికి ఉంగరము పెట్టమంటున్నాడు. అతని చేతికి ఉంగరము, అంగుళీకము రాజరికానికి గుర్తు, స్వాస్థ్యానికి, అధికారానికి గుర్తు, పౌరసత్వానికి గుర్తు. దేవుడు మనకు ఇచ్చేటువంటి ముద్రాంగురము. అదే రీతిగా ఈ కుమారుడు తన కుమారుడికి ఇస్తున్నాడు తన యొక్క వారసత్వపు ఉంగరాన్ని. తన కుమారుడికి ఉంగరం ఇచ్చి పాదములకు చెప్పులు తొడగమంటున్నాడు. తన కుమారుడి యొక్క నడక ఇక మారింది. ఇంతకుముందైతే లోకంలో నడిచాడు, ఇప్పుడైతే అతడు నా నీతి మార్గంలో నడుస్తున్నాడు, పెద్దల మార్గంలో నడుస్తున్నాడు, దేవుని మార్గంలో నడుస్తున్నాడు. కాబట్టి ఇతనికి పాదములకు చెప్పులు తొడిగి కొవ్విన దూడను తెచ్చి వధించుడి. శ్రేష్టమైన విందు చేసుకుందాం, కొవ్విన దూడను తెచ్చి వధించుడంటూ మనము సంతోషించుదము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి తిరిగి దొరికెను అని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మిరిగి బ్రతికాడు, తిరిగి నా దగ్గరకు వచ్చాడు, బ్రతికాడు, ఉన్నాడు. కాబట్టి మనము సంతోషపడదాము. పాపములను బట్టి జీతముగా మరణము మనం కలిగి ఉండి, మన పాపములను, దోషములను, క్రియలను, లోకమును బట్టి మన స్థితి చచ్చిన వారి ఉంది. చచ్చిన వారంగా మనం ఉంటే మనలను తిరిగి ఆయన తన సన్నిధిలోకి చేర్చుకొని ఆ స్వాస్థ్యాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని ఇవ్వటానికి ఆయన పరిగెత్తుకొని ఎదురొచ్చాడు. 2025వ సంవత్సరంలో ఆయన మహిమ నుండి భూమి మీదకు వచ్చి శిలువ పైన మరణించి మన పాపములను శుద్ధి చేయటానికి నిష్కళంకమైన రక్తాన్ని గడిగాడు. మనకు ప్రశస్త వస్త్రములను తొడుగుటకు ఆయన తన యొక్క వస్త్రములను చీల్చివేయబడి దిగంబరుడయ్యాడే. మన కొరకు పరలోకపు విందు సిద్ధం చేశాడు. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటారో పరలోక సైన్య సమూహము సంతోషించి విందు ఆరగిస్తుంది. నీకు ముద్రాంగురం ఇస్తున్నాడు ఆయన, నిన్ను ఆయన కుమారుడుగా అంగీకరించి. ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడిలాగా, చనిపోయి బ్రతికి వచ్చిన కుమారుడులాగా, బుద్ధి వచ్చినటువంటి కుమారుడులాగా, మతిమరుపు మనిషే పశ్చాత్తాపడి తిరిగి రాజ్యము పొందినటువంటి మనిషే రాజులాగా నీవు కూడా నీ పాత రోత జీవితము ఏ రీతిగా ఉన్నా
అంగీకరించడానికి, ఆప్యాయంగా కౌగలించుకోవటానికి, ప్రశస్తమైన ప్రతి స్థితి నీకు ఇవ్వటానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ప్రేమను పొందుదాం, ఆయన వద్దకు వద్దాం, మనం పశ్చాత్తాపం గురించి ప్రార్థన చేద్దాం. అట్టి కృపదేవుడు నీకు కలుగ చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మా రక్షకుడవు, విమోచకుడవు, మమ్మల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. మా యొక్క తర్వాత అతిక్రమ జీవితాలను బట్టి పాపం మాకు జీతముగా ఉన్నది. మేము చచ్చిన వారి వలె ఉండగా మీరు మా కొరకు ముందుగా పరిగెత్తి పరలోకము నుండి భూమి మీదకు చేరి మా కొరకు రక్తము కార్చి గాయ పొంది మాకు రక్షణను సిద్ధపరిచారు. పరలోకంలో మాకు ఆశ్రయపురాన్ని మీరు ఏర్పరిచారు. ఆశ్రయపురంలో మళ్ళీ మేము తిరిగి చేరటానికి మమ్మల్ందరినీ కృపపాత్రులను చేయండి. మా పాపములను క్షమించండి. నీలో మేము ఒకడిగా ఉండుటకు, నిన్ను వలె పోలి ఉండుటకు మమ్మల్ని రూపాంతరపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడున్న ఎల్లప్పుడూ పరిశుద్ధులతో కూడి మనకు సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. వందనాలు.